మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాత్రిపూట పళ్ళు తినొచ్చా? ఏదైనా పర్టికులర్ పండా? అసలు అన్ని పళ్ళునా? అసలు ఫ్రూట్స్ అసలు తీసుకోవచ్చా? జనరల్గా రాత్రిపూట పళ్ళు తింటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయని ఈ మధ్య వింటున్నాం జయ. ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా చెప్తారు. అంటే ఇప్పుడు రాత్రిళ్ళు సాధారణంగా రాత్రిపూట మనం ఏం వింటాం? రాత్రిపూట బిచ్చగాడిలాగా తినాలి అంటాం. బిచ్చగాడి ఆహారంలో పళ్ళు లేవు, ఏదో ఒకటి అంత కడుపు నింపుకునే ఆహారం కదా, పాయింటేగా. అంటే దాంట్లో అర్థం ఏమిటి? నువ్వు పొద్దున రాజులాగా తినాలి, మధ్యాహ్నం ఏమో కాస్త మిడిల్ క్లాస్ వాడిలాగా తినాలి, రాత్రి బిచ్చగాడిలాగా తినాలి. ఇదే మన శాస్త్రం మొదటి కాలం నుంచి అదే. నువ్వు ఏమి హెవీగా తిన్నా మార్నింగే అన్న పాయింట్ చెప్పారు కదా. కాబట్టి రాత్రి రూల్డ్ అవుట్ అసలు పళ్ళు నా. తేలికగా 7 గంటలకి 8 గంటలకి 9 లోపు నువ్వు పడుకోవడానికి 3 గంటల ముందు లైట్ ఫుడ్ అనగానే ఒక పండు, ఒక గ్లాసుడు పాలు. పండు గ్లాసు పాలు లైట్ ఫుడ్ అనుకోవడానికి వీల్లేదు. లేదా డిన్నర్లో తినగలిగే పళ్ళు అసలు లేవు జయ. ఏ పండు లేదా రమ్మగారు? ఏ పళ్ళు డిన్నర్స్ తోటి తినేవి కాదు. అసలు మీల్ అండ్ డిన్నర్ కలపకూడదని కూడా ఇవాళ రేపు వింటున్నాం, చదువుతున్నాం చాలా మంది దగ్గర. మీల్తో పాటు పండు అసలు పనికిరాదు. మనమే మామిడి పళ్ళు, అరటి పళ్ళు తెగ తినేస్తాం మన వైపు మరీను. పెరుగన్నంలో తీసుకొని తినేస్తాం. నాకు అసలు అరటి పండు టేబుల్ మీద కనపడితే స్టాండ్కి వేళ్లాడుతుంటాయి. అది ఉంది అంటే పెరుగన్నంలోకి అరటిపండు కావాల్సిందే. దానివల్లే నేను వెయిట్ పెరుగుతున్నానని భావిస్తాను నేను. కానీ ఆ టెంప్టేషన్ ఆపుకోలేను. నీకు దేనికి టెంప్ట్ అవ్వని చేయ, నేను చాలా తక్కువ, నా టెంప్టేషన్ తక్కువ, నీకు తెలుసు కదా. అరటిపండు, పెరుగన్నం, మామిడి పండు కూడా. మామిడి పండుగ అంత సీరియస్గా ఉండను నేను. ఓన్లీ అరటిపండు సమస్తమైన వేళల్లోనూ తినేస్తాను. మళ్ళీ నేను రాత్రిపూట తిన్ను, డే టైమ్. కానీ ఈ టెంప్టేషన్ కూడా డైజెషన్ని పాడు చేస్తుంది ఫ్రూట్ అన్నంతో పాటు అంటారు. మీల్కి అరగంట ముందు లేదా మీల్స్కి గంట తర్వాత తినచ్చట. జనరల్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా స్నాకింగ్ లాగా ఉంచుకోవాలి. పొద్దుటి పూట తినాలి పళ్ళు. నువ్వు పొద్దున్న సాయంకాలం 6 గంటల లోపలే ఏ పళ్ళు తిన్నా కూడా. అసలు నైట్ టైం ఫ్రూట్ అసలు లేనే లేదు. జనరల్ అరటిపళ్ళు అవి తెల్లవారుగానే కూడా తినకూడదు. బ్రేక్ఫాస్ట్గా అరటిపళ్ళు తినకూడదు. అంటే నిద్ర లేవగానే కాస్త మంచినీళ్ళు తాగి అరటిపండు తినేయటం అలా మంచిది కాదు. నట్స్ అవి తినచ్చు మనం, ఎలాగ మన బాదం పప్పులు, ఆ పప్పులు ఆ పప్పులు గిప్పులు తినచ్చు పొద్దున్నే. కానీ పళ్ళు మాత్రం తినకూడదు. పళ్ళు ఎట్లా తినాలంటే మార్నింగ్ తినేందుకు 2-3 రకాల పళ్ళు చెప్తారు. పుచ్చకాయలు, పప్పయ్య అవి తినచ్చు పొద్దున. అరటిపండు తినకూడదు. ఆహారానికి బ్రేక్ఫాస్ట్తో పాటు మనం ఒక పండు తిని కాస్త ఆగి బ్రేక్ఫాస్ట్ తినచ్చు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మనకు ఒక స్నాక్ టైం ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్ ఏదైనా తినచ్చు. మధ్యాహ్నం అన్నానికి, సాయంకాలం డిన్నర్కి మధ్యలో 4 గంటల వేళ తింటాం చూడు, అప్పుడు మనం పకోడీలు తిందాం, చేగోడీలు తిందాం, చక్కలు తిందాం, సమోసాలు తిందాం ఆలోచిస్తాం కదా. ఆ టైంలో కనుక ఫ్రూట్స్ తింటే చాలా బాగా సరిపోతుంది శరీరానికి. కానీ ఈవినింగ్ తీసుకునే స్నాక్ అదే అరటిపళ్ళు చాలా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు డిన్నర్స్లో ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ పెడతారు జయ. అవును. నేను ఒక మాట చెప్తా, ఇది గుర్తొచ్చింది. డాక్టర్ గారికి ఒంట్లో బాగుండగా కొన్ని రోజులు అపోలోలో ఉన్నామా, ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఇన్ని ఫ్రూట్ పీసెస్ ఇచ్చేవాళ్ళు. ప్రతిరోజు ఓ అన్ని పపాయ ముక్కలు, 2 పుచ్చకాయ ముక్కలు, 2 అదేమిటి పైనాపిల్ తప్పకుండా ఇచ్చేవారు. లంచ్లో 2 క్యారెట్లు, 2 కీర ముక్కలు తప్పకుండా లంచ్తో పాటు ఒక బౌల్ అది వచ్చేది. డిన్నర్లో ఫ్రూటు లేదు, వెజిటబుల్ ఇచ్చేవారు కాదు. డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఏమిటి ఇందులో విషయం? బ్రేక్ఫాస్ట్గా నువ్వు పళ్ళు తిను, లంచ్లో పచ్చికూరలు తిను, రాత్రిపూట లైట్గా 3 చపాతీలు తిని నోరు మూసు కూర్చోవు, అంతే. మనం ఏ న్యూట్రిషనిస్ట్ తోటి మాట్లాడినా మనకి ఇదే చెప్తారు. ఫ్రూట్స్ లాంటివి రాత్రిళ్ళు తీసుకోవద్దు, సాయంకాలం లోపలే తీసుకోండి. పిల్లలకి స్కూళ్ళ నుంచి వచ్చాక ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేయచ్చు. నేనైతే జ్యూస్కి చాలా అగెనెస్ట్ ఫ్రూట్సే పెట్టాలని భావిస్తాను. అవునవును. ఏదైనా ఇచ్చినా సాయంకాలమే, కానీ పడుకునేటప్పుడు పాలు తాగాలి, మన పద్ధతి అది. జ్యూస్ తాగటం మన పద్ధతి కాదు కదా. అవును. ఇప్పుడు పాలు తిన్నామనుకో, పుచ్చకాయలు అవి ఇవి పడుకునేటప్పుడు 9 గంటలకి డిన్నర్ అయిపోయాక ఇన్ని పుచ్చకాయ ముక్కలు తిన్నాం, ఇన్ని ద్రాక్ష పళ్ళు తిన్నాం, 2-3 సార్లు బాత్రూమ్కి లేవద్దు మనం. అవునవును. నిద్ర డిస్టర్బ్ అయిపోదా? మనకేం కావాలి? అన్నం అరిగిపోయి హాయిగా నిద్ర పట్టాలి. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న శక్తిని శరీరంలో ఉన్న అన్ని భాగాలు వినియోగించుకోవాలి. అవును.
పిల్లల గ్రోత్ ఆ టైంలో బాగా చక్కగా మంచి నిద్ర, గాఢమైన నిద్ర ఉన్నవాడు హెల్దీగా ఉంటాడు. అంచేత ఎప్పుడు ఫ్రూట్స్ డిన్నర్ టైంకి పెట్టుకోవద్దు. ఫంక్షన్లకు వెళ్తామా, ప్రతి ఫంక్షన్లోనూ ఫ్రూట్ సాలడ్ పెడుతూ ఉంటారు. అన్ని ఫ్రూట్స్ వేసుకుని ముక్కలు వేసుకుని తింటాం. ఏమో అదంతా ఎంత అడ్వైజబుల్ కాదు. లంచ్ తర్వాత లంచ్ అయిపోతుంది, 10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఫ్రూట్ బౌల్ పుచ్చుకుని కాసేపు అటు ఇటు తిరిగి కబుర్లు చెప్పి 2 ముక్కలు నోట్లో వేసుకోవచ్చు. ఓకే. డిన్నర్లో మాత్రం ఫ్రూట్స్ అంతా అడ్వైజబుల్ కాదు. ఓకే. మీరు దీని మీద గట్టి అవగాహన కావాలంటే ఆస్క్ యువర్ న్యూట్రిషనిస్ట్. ఎస్, ఖచ్చితంగా సలహా తినచ్చా అని అడగండి. ఓకే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అసలు తినకూడదు. ఓకే. గర్భవతులకి వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఈవినింగే ఇవ్వాలి. ఓకే. పాలే రాత్రిళ్ళు, అంతే. మజ్జిగ కూడా కాదు చేయ. అవును, మజ్జిగ కూడా స్ట్రిక్ట్లీ నో అంటారు కదా. అంటారు. కొంచెం జాగ్రత్త వహించి ఏ పళ్ళు ఎప్పుడెప్పుడు తినాలి అనే దాని మీద ఒక అవగాహన తోటి తింటే మనకి సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ఎప్పటికీ మంచిదే కదా రమ్మగారు. ఎప్పటికీ మంచిదే. దాని టైము అయితే మార్నింగ్, లేకపోతే లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో, లేదా లంచ్ కి డిన్నర్ కి మధ్యలో, సాయంకాలం ఓకే అలా పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బ్యాగులో 2 పళ్ళు పడేసుకుని పట్టుకెళ్ళి సాయంకాలం 5ంటికి ఆకలిస్తుంది, అప్పుడు తినేసి 10 నిమిషాలు అటు ఇటు తిరిగి 1/2 కప్పు టీయో గ్రీన్ టీయో తాగితే బాగుంటుంది. ఇంటికి వచ్చేసరికి శక్తిగా వస్తారు. చకచకా పని చేసేసుకుని మళ్ళీ ఇంత వండుకుని 2 చపాతీలు తినేయచ్చు. అంచేత ఎప్పుడు ఫ్రూట్స్ డిన్నర్ టైంకి పెట్టుకోవద్దు. ఫంక్షన్లకు వెళ్తామా, ప్రతి ఫంక్షన్లోనూ ఫ్రూట్ సాలడ్ పెడుతూ ఉంటారు. అన్ని ఫ్రూట్స్ వేసుకుని ముక్కలు వేసుకుని తింటాం. ఏమో అదంతా ఎంత అడ్వైజబుల్ కాదు. లంచ్ తర్వాత లంచ్ అయిపోతుంది, 10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఫ్రూట్ బౌల్ పుచ్చుకుని కాసేపు అటు ఇటు తిరిగి కబుర్లు చెప్పి 2 ముక్కలు నోట్లో వేసుకోవచ్చు. ఓకే. డిన్నర్లో మాత్రం ఫ్రూట్స్ అంతా అడ్వైజబుల్ కాదు. ఓకే. మీరు దీని మీద గట్టి అవగాహన కావాలంటే ఆస్క్ యువర్ న్యూట్రిషనిస్ట్. ఎస్, ఖచ్చితంగా సలహా తినచ్చా అని అడగండి. ఓకే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అసలు తినకూడదు. ఓకే. గర్భవతులకి వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఈవినింగే ఇవ్వాలి. ఓకే. పాలే రాత్రిళ్ళు, అంతే. మజ్జిగ కూడా కాదు చేయ. అవును, మజ్జిగ కూడా స్ట్రిక్ట్లీ నో అంటారు కదా. అంటారు. కొంచెం జాగ్రత్త వహించి ఏ పళ్ళు ఎప్పుడెప్పుడు తినాలి అనే దాని మీద ఒక అవగాహన తోటి తింటే మనకి సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ఎప్పటికీ మంచిదే కదా రమ్మగారు. ఎప్పటికీ మంచిదే. దాని టైము అయితే మార్నింగ్, లేకపోతే లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో, లేదా లంచ్ కి డిన్నర్ కి మధ్యలో, సాయంకాలం ఓకే అలా పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బ్యాగులో 2 పళ్ళు పడేసుకుని పట్టుకెళ్ళి సాయంకాలం 5ంటికి ఆకలిస్తుంది, అప్పుడు తినేసి 10 నిమిషాలు అటు ఇటు తిరిగి 1/2 కప్పు టీయో గ్రీన్ టీయో తాగితే బాగుంటుంది. ఇంటికి వచ్చేసరికి శక్తిగా వస్తారు. చకచకా పని చేసేసుకుని మళ్ళీ ఇంత వండుకుని 2 చపాతీలు తినేయచ్చు. రైట్ రమ్మగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయ.